హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రీసెంట్లీగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. ఈ జాబ్స్కి సంబంధించి ఈ వీడియోలో మీకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలి, మొబైల్లోనే ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ఆ యొక్క ప్రాసెస్ అనేది చూపించబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో నోటిఫికేషన్ డీటెయిల్ వీడియో చేశాను రీసెంట్లీగా. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ముందుగా ఆ యొక్క వీడియో అయితే చూడండి. సో ఈ వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్ కట్గా చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మంత్లీ మీకు 1 lakh పైగానే శాలరీ వస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా పోస్టింగ్ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్, ఏపీ తెలంగాణ అందరికీ అవకాశం ఉంది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోకి నేను అట్లీస్ట్ 1000 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో ముందుగా మీరు మొబైల్ అనేది ఇలా ఉంటుంది కదా. సో మొబైల్ ఇలా ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా అడ్డం పెట్టండి. సో అడ్డం పెట్టిన తర్వాత మీరు ఆ యొక్క లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ అనేది నేను ఇచ్చాను కదా, అప్పుడు ఓపెన్ చేయండి. ముందుగా మనకి మొబైల్ ఇలా పెట్టిన తర్వాత ఓపెన్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే బ్రౌజర్ యూజ్ చేస్తున్నారో ఆ యొక్క బ్రౌజర్లో రైట్ సైడ్ 3 dots పైన క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. డెస్క్టాప్ మోడ్ అని చెప్పేసి ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాతనే మీరు మొబైల్లో అప్లై చేసుకోవడానికి అవుతుంది, లేకపోతే కాదనమాట. సో ముందుగా మీరు దాన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేయండి. రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజర్స్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ వేరియస్ డిసిప్లిన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల మనకి ఆఫీసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఈ వర్క్ అంతా కూడా ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీరు ఆఫీస్లో ఉండి చేసే జాబ్స్ అనమాట ఎయిర్పోర్ట్స్కి సంబంధించి. సో చాలా మంచి ఆపర్చునిటీ, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి. ఎటువంటి టెంపరీ వేకెన్సీస్, కాంట్రాక్ట్ అలా కాదు, అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. మీకు సాలరీ నెలకి 1,16,000కి పైగానే ఎవ్రీ మంత్ మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ముందుగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ 8th August. సో వెరీ రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే September 7th వరకు కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీకు ఎల్లో కలర్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా? దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మీకు ఏంటి అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంది, చూసారా? ఫస్ట్ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలో చెప్తాను. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి, మీ క్వాలిఫికేషన్, అలా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ప్రివ్యూ పేజ్లో మీరు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని తర్వాత మనము హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అవన్నీ కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసి అనమాట. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా చూడండి వీడియోని. ఇంకా లైక్ చేయకపోతే వీడియోని ఇప్పుడే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసే ముందు ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ అని చెప్పేసి ఉంది కదా, కంపల్సరీగా ఒకసారి చెక్ చేయండి. మీకు ఇది క్లిక్ చేస్తే ఒక PDF అనేది వస్తుంది అనమాట. అక్కడ అన్ని డీటెయిల్స్ చదివిన తర్వాత అప్లై అయితే చేయండి. సో మనకి ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్ ఇచ్చి మ్యాండటరీ ఫీల్డ్ అని చెప్పేసి ఇచ్చారో అది మనకి స్టార్ మార్క్ ఏదైతే రెడ్ కలర్లో ఉందో సో ఇవి మనకు కంపల్సరీగా అయితే ఫిల్ చేయాల్సినటువంటి ఫీల్డ్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ ఉంది కదా, ఇది కంపల్సరీ అనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ ఇచ్చే ముందు ఇక్కడ ఏదైతే మీరు SSC మెమో ఉంటుందో SSC మెమోలో ఎలా ఉందో మీ నేమ్ యాజ్ టీజ్గా ఫస్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. అలాగే మళ్ళీ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అంటే మళ్ళీ అదే నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ లాస్ట్ నేమ్ ఉంటుంది కదా మీ యొక్క నేమ్, లాస్ట్ నేమ్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ నేమ్ అంటే మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ దగ్గర మీ నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత మీకు SSC మెమోలో ఎలా ఉందో నేమ్ అక్కడ ఆ విధంగా రావాలన్నమాట. ఒకవేళ రాకపోతే ఈ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అనేది చేంజెస్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ దగ్గర మళ్ళీ మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేయాలి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్
ఇది మీ దగ్గర ఉంటే నెంబర్ ఇవ్వండి, లేకుంటే అవసరం లేదు అది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు @ కంటే ముందు మనకి ఏదైతే ఉంటుందో ఈ ఐడి ఇచ్చిన తర్వాత సో మీరు ఇక్కడ డొమైన్ నేమ్ దగ్గర జీమెయిల్ అని చెప్పేసి పెట్టుకోండి. సో తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడిలో మాత్రం మొత్తం ఇదంతా కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేసేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఇచ్చేసేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసింది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట, ఓటీపీ వెరిఫికేషన్ అని చెప్పేసి. సో మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసే ముందు ఈ సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసిన తర్వాతనే సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈమెయిల్కి సంబంధించి కూడా ఎంటర్ చేసే ముందు సో సెక్యూరిటీ కూడా మళ్ళీ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీస్ అనేవి ఎంటర్ చేయగానే వెరిఫై అయితే అయిపోతే, కొంచెం ఈమెయిల్కి సంబంధించి ఓటీపీ అనేది కొంచెం లేట్గా వస్తుంది. సో మీరు టెన్షన్ పడద్దు, కొంచెం వెయిట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. మీకు గైడ్లైన్స్ కావాలంటే ఆ సిగ్నేచర్ ఎంత సైజ్ ఉండాలి అని ఇక్కడ మీకు డైరెక్ట్గా లింక్ పైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ మీ ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయగానే మీకు మీ మొబైల్లోనే డైరెక్ట్గా ఫ్రంట్ కెమెరా త్రూగా మనకి కెమెరా ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు ఆ బాక్స్లో చూపించిన విధంగా మీరు ఫోటో అనేది తీసేసుకోండి. సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏదైతే అప్లోడ్ చేసిన ఫోటో ఉంటుందో ఆ ఫోటో అండ్ లైవ్ క్యాప్చర్ చేసినటువంటి ఫోటో కూడా అప్లోడ్ అవుతుంది. సో లైవ్ క్యాప్చర్ చేసేటప్పుడు ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ వైట్గా ఉండేలా చూసుకోండి, బాగుంటుంది. సో నెక్స్ట్ చెక్ బాక్స్ అనేది ఇలా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సిగ్నేచర్ డాక్యుమెంట్ కూడా ఇక్కడ సో బ్రౌజ్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత ఇది కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మనము నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్కి మనకి అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి ఏమేమి కావాలి అంటే మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్ అండ్ నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఈ 4 డాక్యుమెంట్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్మాట్ ప్రకారం మనము స్కాన్ చేసి రెడీ అయితే ఉంచుకోవాలి. ఫస్ట్ మనము ఫోటో వచ్చేసి మనకి ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందో అది వచ్చేసి లేటెస్ట్ 3 months కంటే ఎక్కువగా అయితే ఓల్డ్ అయి ఉండకూడదు అని చెప్పేసి చెప్పిన, అంటే లేటెస్ట్గా దిగిన 3 months లేటెస్ట్ ఫోటో అయి ఉండాలి. అండ్ 4.5 cm అంటూ 3.5 cm డైమెన్షన్ చెప్పేసి ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ డైమెన్షన్స్ కూడా మెన్షన్ చేశారు పిక్సెల్స్లో. అండ్ ఫార్మాట్ వచ్చేసి జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 20 నుంచి 50 KB లోపు ఉండాలి ఫైల్ సైజ్ అనేది. అండ్ నెక్స్ట్ ఏదైతే మనకి సిగ్నేచర్ ఉందో సో సిగ్నేచర్కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సిగ్నేచర్ వచ్చేసి మీరు ఓన్లీ బ్లాక్ ఇంక్తో మాత్రమే పెట్టాలి, ప్లెయిన్ వైట్ పేపర్ పైన బ్లూ ఇంక్ అయితే యూజ్ చేయదు, గమనించండి. డైమెన్షన్స్ వచ్చేసి 140 into 60 pixels ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ మనకి సిగ్నేచర్ వచ్చేసి ఏంటి అంటే 10 నుంచి 20 KB లోపు ఉండాలి. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏమో 20 నుంచి 50 KB లోపు ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏంటంటే ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన ఇక్కడ మనకి ఏదైతే టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ అనేది మీరు ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన రాసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ప్లేస్లో మీ ఫుల్ నేమ్ రాసిస్తే సరిపోతుంది. అది కూడా బ్లాక్ ఇంక్తో మాత్రమే రాయాలన్నమాట. సో ఏదైతే లెఫ్ట్ థంబ్ ఉంటుందో అది మనకి బ్లాక్ లేదా బ్లూ ఇంక్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇక లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయిపోయిన తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించి 50 నుంచి 100 KB లోపు ఇది జేపీఈజీ, అన్నీ కూడా జేపీఈజీ ఫార్మాట్లో మీరు స్కాన్ చేసి రెడీగా అయితే ఉంచుకోండి. మీ యొక్క ఫోటో అండ్ లైవ్ ఫోటో అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ పేజ్లో ఏంటంటే ఫస్ట్ మీరు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో బేసిక్ డీటెయిల్స్ దగ్గర ఏంటంటే పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో పోస్ట్ పైన సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ లెవెల్ జాబ్స్తో పాటు జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఫైనాన్స్ విభాగంలో ఉన్నాయి, అండ్ లా విభాగంలో ఉన్నాయి, అండ్ ఆపరేషన్స్, సర్వే అండ్ క్యారటోగ్రఫీ, ఇలా మనకి వేరియస్ డిసిప్లిన్స్లో ఈ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ నేను జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు నోటిఫికేషన్లో ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందో చూసుకోండి. సో దాన్ని బట్టి ఇక్కడ మీరు ఆ పోస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత పోస్ట్ కోడ్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. తర్వాత మీరు కేటగిరీ మీన్స్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ బీసీ కాబట్టి ఓబీసీ పెడుతున్నాను. బీసీ వాళ్ళందరూ ఓబీసీ అనేది పెట్టాలన్నమాట. సో ఒకవేళ మీరు జనరల్ అయితే అన్రిజర్వ్డ్ అని చెప్పేసి పెట్టాలి. తర్వాత మీకు క్యాస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. సో దాన్ని బట్టి చేంజ్ చేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ ఆర్యూఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆఫ్ 40% అండ్ అబోవ్ అని చెప్పేసి అడిగారు. సో మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉంటే మాత్రం ఇది
నో అని చెప్పేసి పెట్టండి. లేదా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అంగవైకల్యం కలిగిన వాళ్ళైతే మాత్రం ఎస్ పెట్టేస్తే ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, లేకుంటే నో పెడితే సరిపోతుంది. సో అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేయాల్సినటువంటి పని లేదనమాట. నెక్స్ట్ ఇక్కడ డూ యూ నీడ్ కంపెన్సేటరీ టైమ్ ఎట్ ద ఎగ్జామినేషన్, ఇది అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఇది నో అని చెప్పేసి పెట్టేసేయండి. సో నెక్స్ట్ మనకి అప్లికేబుల్ అయితే కాదు, అంటే పీడబ్ల్యూడీ వాళ్ళు మాత్రమే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయాలన్నమాట. సో మిగతా వాళ్ళు కూడా ఏం సెలెక్ట్ చేయడానికి రాదనమాట. సో నెక్స్ట్ కిందికి వచ్చేసినట్లయితే, ఇంకా కొంచెం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఐ అండర్టేక్ టు ప్రొడ్యూస్ మెడికల్ సర్టిఫికేట్స్, ఇది కూడా మనకి అవసరం లేదు. సో అవన్నీ వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ ఏ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ, ఇది కూడా మనము నో అని చెప్పేసి పెట్టాలన్నమాట. సో నో అని చెప్పేసి పెడితే సరిపోతుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్క్రైబ్, ఇది కూడా మనకు అప్లికేబుల్ అయితే కాదు, ఇవన్నీ కూడా వదిలేసేయండి. సో వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇది కూడా నో అని చెప్పేసి పెట్టేసేయండి, ఇవన్నీ కూడా వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్ యూ ఎన్ ఇండియన్ నేషనల్, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, ఇది మాత్రం నో అని చెప్పేసి అయితే పెట్టద్దు. సో నో పెడితే మాత్రం మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట, ఎస్ అని చెప్పేసి కంపల్సరీగా పెట్టాలి. సో నెక్స్ట్ హ్యావ్ యూ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 1 year ఆఫ్ అప్రెంటిస్షిప్ ఇన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్తా ఉంటాను కదా, మీకు అప్రెంటిస్షిప్ చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి. ఎస్, మీరు ఒకవేళ అప్రెంటిస్షిప్ చేస్తే ఎస్ పెట్టండి. లేదు మీరు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్షిప్ చేయకపోతే నో పెడితే సరిపోతుంది. చేస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది, చేయకపోయినా ప్రాబ్లం లేదు, నో అని చెప్పేసి పెట్టండి. చేస్తే మాత్రం ఆ అప్రెంటిస్షిప్ నెంబర్ అనేది రాయాలి. నెక్స్ట్ ఆర్యుఎన్ రెగ్యులర్ సర్వీస్ ఇన్ ఏఐ కాదు కాబట్టి నో పెడతాము. తర్వాత ఐ హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ప్రొబేషన్ ఆన్ ఇనీషియల్ అపాయింట్మెంట్ ఇన్ ఏఐ, ఇది కూడా నో అని చెప్పేసి పెట్టండి. సో ఇది మనకి అప్లికేబుల్ అయితే కాదనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి కన్సెంట్ టు ఆధార్ వెరిఫికేషన్, ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత పాన్ కార్డ్ నెంబర్ కూడా రాయాలి. సో పాన్ కార్డ్ లేని వాళ్ళు ఇది రాయకుండా పర్వాలేదు, పాన్ నెంబర్ వదిలేసేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం కంపల్సరీగా అయితే రాయాలి. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అనమాట. సో మీరు ఫస్ట్ ఏ స్టేట్లో ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మధ్య తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ పెట్టుకుంటున్నాను. సో మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి. తర్వాత మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ అనేది తెలంగాణ కాబట్టి తెలంగాణలో ఇక్కడ 4 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటే దానికి సంబంధించి సెంటర్ ప్రిఫరెన్స్ ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా లొకేషన్స్ ఇచ్చారు. సో ఆ విధంగా మీరు ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్, 3 మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ప్రిఫరెన్స్గా పెట్టుకోవచ్చు. సో మీ ఇష్టం అది. సో ఇక్కడ మీకు ర్యాండమ్గా చూపిస్తున్నాను అంతే. తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసి మీ యొక్క డేట్, మంత్, ఇయర్ అనేది డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మీ యొక్క జెండర్ ఇవ్వండి, మేలా ఫీమేలా. తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్, మీరు ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. సో తర్వాత నెక్స్ట్ ఇవన్నీ వదిలేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్, సో మీరు మ్యారీడా అన్మ్యారీడా పెట్టుకోండి. ఇక్కడ నేను అన్మ్యారీడ్ అయితే పెట్టాను. తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్. సో ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ యొక్క వైఫ్ నేమ్ అనేది, స్పౌస్ నేమ్ అంటే మీ వైఫ్ నేమ్ అనమాట. సో మ్యారీడ్ కాకపోతే మాత్రం సో మీరు అక్కడ అదేం కూడా టైప్ చేయాల్సినటువంటి పని లేదు. తర్వాత అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్లో మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్, మీ డిస్ట్రిక్ట్ ఏంటి, స్టేట్, పిన్ కోడ్, ఆ విధంగా పర్మనెంట్ అడ్రస్ కూడా మొత్తం కూడా ఇచ్చేసేయాలి. ఇచ్చేసేసిన తర్వాత నెక్స్ట్ చూస్ ది అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్. సో మీరు ఇక్కడ ఏదైనా అడ్రస్ పెట్టుకోండి సరిపోతుంది. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అంటే సో మనకి ఫర్దర్ ప్రాసెస్ కోసం, మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి ఫీజు రీఫండ్ అవ్వచ్చు, మిగతా ప్రాసెస్ కోసం ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే కంపల్సరీ అనమాట. సో మీరు మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ ఇవ్వాలి, ఫుల్ నేమ్, తర్వాత అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత మళ్ళీ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్కి సంబంధించి బ్రాంచ్ నేమ్, తర్వాత సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ టైప్ చేసేయండి. చేసిన తర్వాత అప్పుడు మనము అప్లికేషన్ ఫీజు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఓబీసీ వాళ్ళైతే 1000 అనేది పే చేయాలన్నమాట. సో మిగతా వాళ్ళకి కూడా చెప్తాను ఎంత పే చేయాలనేది. సో ఆ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వ్యాలిడేట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్లీ ఓకే అని చెప్పేసి వస్తుంది. దాని తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. మీరు అక్కడ ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకోవట్లేదు అనుకుంటే మీరు వదిలేసిన ప్రాబ్లం లేదు. సో అదైతే కంపల్సరీ అయితే కాదనమాట, నేను చెక్ చేస్తాను, చెప్తున్నాను మీకు అందుకే. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఇక్కడ మీరు September 7th, 2026 కల్లా మీకు ఒక క్వాలిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉండాలన్నమాట. సో ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇంకా మీరు ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అయినట్లయితే మాత్రం సో మీ యొక్క అప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేస్తారట, గమనించండి. ఈ యొక్క డేట్ వరకు మీరు మీ దగ్గర సర్టిఫికేట్ అనేది రెడీగా అయితే ఉండాలన్నమాట, గుర్తుపెట్టుకోండి.
సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పేజ్లో వచ్చేసి మీరు ఫస్ట్ 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత గ్రాడ్యుయేషన్కి సంబంధించి మీరు నార్మల్గా ఇక గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడ మీరు బీటెక్ అయితే దానికి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ అని చెప్పేసి పెట్టిన తర్వాత సో ఎడ్యుకేషనల్ స్ట్రీమ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బీఎస్సీ డిగ్రీ వాళ్ళకి, బీఎస్సీ సైన్స్ డిగ్రీ వాళ్ళకే కాకుండా బీటెక్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. సో మీరు బీటెక్ అయితే మాత్రం బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ టెక్నాలజీ అని చెప్పేసి ఉంటుంది. సో అది పెట్టుకున్న తర్వాత దానికి సంబంధించి ఎప్పుడు పాస్ అయ్యారు అండ్ దానికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి, సో అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇంకా మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఒకవేళ ఇందులో మనకి ఏంటంటే చాలా రకాల పోస్టులు ఉన్నాయి కదా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా. అందులో మీరు ఒకవేళ ఏదైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి లైసెన్స్ అడిగారు ఒక పోస్ట్కి, అది మీకు లేదు కాబట్టి మీరు నో అని చెప్పేసి పెట్టండి. ఒకవేళ దాని గురించి అప్లై చేస్తే మాత్రమే ఎస్ పెట్టండి. ఇక్కడ ఇది నో అని చెప్పేసి పెట్టండి. సో ఇది మీకు అవసరం లేదు. ఒకవేళ ఎస్ ఉంటే మీకు ఆల్రెడీ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి లైసెన్స్ ఉంటే మాత్రమే వాళ్ళు ఇక్కడ ఆ లైసెన్స్ నెంబర్ అనేది రాలి. అది ఏ పోస్ట్కో కూడా ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇది ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ మేనేజర్స్కి సంబంధించి వివిధ డిసిప్లిన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో మాత్రం ఆ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది దేనికి ఇంపార్టెంట్ అంటే ఓన్లీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్కి అండ్ మేనేజర్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఏదైతే పోస్ట్ ఉన్నాయో వీటికి మాత్రమే ఆ లైసెన్స్ అనేది కావాలి. సో మిగతా పోస్టులు ఉన్నాయి కదా ఈ నోటిఫికేషన్లో మీకు చూడండి ఇక్కడ. సో మనకి నోటిఫికేషన్లో ఏదైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అండ్ మేనేజర్ అని చెప్పేసి పోస్ట్ ఉన్నాయి కదా, అన్నిటికీ అవసరం లేదు, ఓన్లీ ఆ డిసిప్లిన్స్కి మాత్రమే అవసరం అనమాట. ఇక్కడ మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అని చెప్పేసి చూస్తారా, సో దీనికి అవసరం లేదనమాట. సో మనకి ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి అండ్ మేనేజర్కి సంబంధించి కొన్ని డిసిప్లిన్స్కి మాత్రమే అడిగారనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూడండి, మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్కి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్కి సంబంధించి చేసిన వాళ్ళు, అండ్ నెక్స్ట్ ఇంకా గ్రాడ్యుయేషన్ అనేది సైన్స్ విభాగంలో చేసినట్టు ఎంబీఏ అనేది 2 years డ్యూరేషన్లో చేసినటువంటి వాళ్ళు ఇద్దరికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే బీటెక్ వాళ్ళకే కాకుండా 2 years నార్మల్గా ఎంబీఏ అనేది ఎవరైతే చేస్తారో, అంటే మీరు డిగ్రీలో సైన్స్ విభాగంలో పాస్ అయి ఉండి ఎంబీఏ అనేది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళిద్దరికీ అవకాశం ఉంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా జూనియర్ ఎగ్జిక్యూటివ్ సర్వే కార్టోగ్రఫీకి సంబంధించి కూడా ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు. సో మిగతా వాటి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఆపరేషన్స్ విభాగంలో ఏదైతే పోస్ట్ ఉన్నాయో సో వీటికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years లోపు ఏజ్ ఉండాలి. దాంతోపాటు మీకు ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. సో మీరు ఇక్కడ సాలరీ ప్యాకేజ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ లైసెన్స్ అనేది మీకు లేకుంటే నో పెట్టండి. సో నో పెట్టిన తర్వాత ఇక్కడ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర కూడా ఇక్కడ నో అని చెప్పేసి పెట్టండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ఎస్ పెట్టండి, లేని వాళ్ళు నో అని చెప్పేసి పెట్టండి ఫ్రెషర్స్ అయితే. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని కూడా యాడ్ చేసిన తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనము సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత వ్యాలిడేషన్ సక్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా మనకి ప్రివ్యూ పేజ్ అనేది వస్తుంది అనమాట. ఈ ప్రివ్యూ పేజ్లో వచ్చేసి మీరు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్కి సంబంధించి అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అవన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చారనుకుంటే ఒక చెక్ బాక్స్ అనేది ఐ అగ్రీ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అడుగుతుంది. సో మీరు ప్రొసీడ్ అవుతామనుకుంటున్నారని చెప్పేసి ఎస్ మనము అన్ని డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ మనము ఓకే పైన అయితే క్లిక్ చేయాలి. సో ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ పేజ్ అనమాట ఇది. సో దీనికంటే తర్వాత మనకి పేమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ యొక్క పేజ్లో వచ్చేసి ఏం చేయాలంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన మీ యొక్క లెఫ్ట్ థంబ్ తోటి వేరే ముద్ర పెట్టేసి ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటాం ఇంగ్లీష్లో. అండ్ నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించి కూడా టెక్స్ట్ చెప్పాను కదా, ఆ టెక్స్ట్ అంతా కూడా మీ నేమ్తో ఉండేలా రాసేసి ఆ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ అయితే చేయాలి. సో 2 documents అప్లోడ్ చేసి సో అప్పుడు మనము ఈ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పని అయితే క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఫైనల్గా ఫీ పేమెంట్కి సంబంధించి పేజీలోకి అయితే వెళ్తుంది. సో ఫీ పేమెంట్ దగ్గర వచ్చేసి ఫీ ఉన్న వాళ్ళు ఫీ పేమెంట్ చేసేసి ఫైనల్గా మీరు అప్లికేషన్ సబ్మిషన్ అయిపోతుంది అనమాట. ఫీ పేమెంట్ చేయకపోతే మాత్రం మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది, గమనించండి. సో ఫీ ఉన్న వాళ్ళు మాత్రం ఫీ పేమెంట్ అనేది చేయాలి. సో ఫీ పేమెంట్ చేయడానికి మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఫీ పేమెంట్ అనేది చేసేసేయచ్చు.
అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే పీడబ్ల్యూడి వాళ్ళు ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అండ్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదనమాట. వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే ఆ యొక్క 1000 రూపీస్ అనేది ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ కావడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే ఒక ఆపరేషన్స్కి సంబంధించి విభాగంలో ఇక ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారో మీరు కంపల్సరిగా మీ దగ్గర పర్మనెంట్ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి లైసెన్స్ అనేది ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. గమనించండి. ఆ యొక్క లైసెన్స్ నెంబర్ కూడా అడుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ లైసెన్స్ నెంబర్ కూడా ఎస్ అని చెప్పేసి పెట్టి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఒక ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇంకా మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.